నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే హెల్దీ కూడానండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే కనుక తప్పకుండా బాక్స్ ఖాళీ వస్తుందన్నమాట. మరి దీనికోసం ముందుగా ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. 2 గుప్పెళ్ళ పుదీనా ఆకుని తీసుకోండి అండ్ అలానే సగం గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకోండి. అండ్ అలానే మీ కారం బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. స్పైసీ అస్సలు వద్దంటే 2 వేసుకోండి, స్పైసీగా కావాలంటే అలా 5 వరకు మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. పిల్లలకైతే 2 వేయండి. అలానే 2 అంగుళాల అల్లం, ఒక 5 వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. పెరుగు లేకపోతే కొద్దిగా నిమ్మరసం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. అండ్ అలానే రైస్ని కూడా వండుకుని రెడీగా పెట్టుకోండి. ఇలా పొడి పొడిలాడేలాగా రైస్ని కుక్ చేసుకుని పెట్టుకోవాలండి. అండ్ అలానే ఈ పుదీనా రైస్ చేసుకోవడం కోసం రైస్ ఆల్రెడీ కుక్ చేసుకుని చల్లారి పెట్టుకున్నది తీసుకోవాలి, లేదంటే రైస్ చేసినప్పుడు ముద్దగా అయిపోతుంది. నేను ఇక్కడ ఈ గ్లాస్తో రైస్ని తీసుకుని కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నానండి. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలానే 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని దీంట్లోకి 3-4 లవంగాలు, 1 అంగుళం దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, అలానే 2 చిన్న బిర్యానీ ఆకులు వేసుకోండి, పెద్దవైతే కట్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని వీటిని ఒక 20 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు జీడిపప్పులు ఇలా దోరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుని ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయిస్తే సరిపోతుంది. అంటే ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకోండి. అండ్ అలానే కొద్దిగా పుదీనా ఆకులు వేసుకుని దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ బాక్సులోకి హడావుడవుతుంది కాబట్టి ఈ పేస్ట్ని నైట్ ప్రిపేర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ లైట్గా రిలీజ్ అవుతున్నప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ నేనైతే 1.25 టీ స్పూన్ల దాకా వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం రెడీగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అంతా కూడా వేసుకోండి. రైసు వేడిగా ఉంటే ముద్దగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుందండి, అందుకు చల్లారి పెట్టుకోవాలి. అలానే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని ఇదంతా కలిసేలా కలుపుకోండి. ఇలా రైస్ని వేసిన తర్వాత మాత్రం కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకుని ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ రైసు చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా రుచికరమైన పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.